హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరికీ శుభోదయం. ఇదైతే గనక శ్రీరామనవమి ముందు రోజండి. అప్పుడైతే కనుక పండగ ఉగాది కడిగినా కూడాను చుట్టూ కన్‌స్ట్రక్షన్ పనులవ్వడం వల్ల, గాలి దుమ్ము వల్ల మొత్తం అంతా కూడా చిరాచిరాగా అయిపోతుందనమాట. అందులో కాకులకి ఈశాన్యమూల అన్నం అయి పెడతాను. గోరింకలు, కాకులు, చిన్న చిన్న పిచ్చుకలు, రామచిలకలు ఇవన్నీ వస్తాయన్నమాట. అవి పెట్టగోడ మీద వాలి ఇవి తింటూ ఎక్కడం వల్ల అంతా ఖరాబ్ చేస్తుంటే అవంతా చిరాకయిపోయిందనమాట. అవంతా బ్రష్ పెట్టి కొట్టి అవన్నీ కడిగించడానికి చాలా టైం అయితే పట్టేసిందనమాట. అప్పుడు మంచి ఎండలో 9:30, 10కి అనుకుంటండి ఇది. అప్పటికి ఇద్దరం కలిసి మేము మొత్తం అంతా చేసినా కూడా చాలా టైం అయితే పట్టేసిందనమాట. ముందు రోజైతే బాగా అలసటగా అనిపించింది. అప్పుడు మేము చేసినటువంటి కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు తప్పేంటంటే పైన రూమ్స్ వరకు కొంచెం బయట కారిడార్ వరకే వేయించాను తప్ప మిగతా డాబా అంతా వద్దు జారిపోతామేమో అని నేనైతే అపోహపడ్డానండి. కానీ ఇది కూడా వేస్తే బాగుండేది. ఎందుకంటే ఎండాకాలం, శీతాకాలం అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. మనకి వర్షాకాలం అయితే వర్షం పడితే గనక నాచు పట్టేసి అదంతా క్లీనింగ్ చేయించడానికి నాకు చాలా ఇబ్బంది అయిపోతుందనమాట. ఇప్పటికి మేము కట్టి 7 సంవత్సరాల పైన అయినా కూడా ప్రతిసారి వర్షాకాలం అదే ఇబ్బంది. అది కూడా మొక్కలు పెంచుకోవాలంటే అదేదో కెమికలైజ్ చేయాలంట. చేస్తేనే చక్కగా పెంచుకోవడానికి బావుంటుందని. ఎలాగో పైకెళ్ళాను గదా అని తులసి మాలైతే బాగా ఉందిగానే కోసేసాను. నెక్స్ట్ రోజు పొద్దున తర్వాత స్వామికి వేసుకోవచ్చని చెప్పి 2 చిన్న దండలు కట్టానమాట రామయ్యకును పటానికైతే. పాత స్టవ్ అయితే వెలగట్లేదండి. బర్నర్లు మార్పిచ్చాలనుకుంటే అవైతే తీసి కడిగి బయట ఆరేసాను. ఇది 30 సంవత్సరాలది పాత పొయ్యమాట. ఏదన్నా నేను పిండి వంటలు గానీ, బూర్లు, గారెలు వేయాలంటే నిలబడలేక కూర్చొని వేసుకుంటాను. ఇది చక్కగా పనిచేస్తుందండి. ఇంకా పంపు అది పెట్టించి కనెక్షన్ ఇదైతే తీయించేసాననమాట. ఇవంతా మొత్తం రీప్లేస్ చేసి కొంచెం సర్వీసింగ్ చేయించాలని చెప్పని మొత్తం తీసాను. ఎందుకంటే ఊరెళ్తాం గదండీ! గబుక్కున మళ్ళీ మా పాప ఇబ్బంది పడుద్దేమో వీటన్నిటితోని చిన్న చిన్న రిపేర్లున్నాయి. ఒక ట్యాప్ ఒకటి అవన్నీ కూడాను. నేను మాక్సిమం మా పైనే డాబా పైనే ఎప్పుడు వాకింగ్ చేస్తాను. ఎందుకంటే కృష్ణుడి చెరువు దగ్గర మేము చెయ్యొచ్చు గానీ, నేను పైన డాబా తుడుచుకోవడానికి, మొక్కల్లో కలుపు తీయడానికి, లేదా వాటికి మొక్కలకి సాయంత్రం పూట వాటరింగ్ చేస్తాం కదండీ! అయి చేయడానికి అంతా కూడా నాకు వీలుగా ఉంటుందనమాట. నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను. చూసారా వాతావరణం అంతా ఎంత మారిపోయి చక్కగా మబ్బేసేసి గాలి దుమ్ములాగా వచ్చేసింది. కాసేపట్లోనే మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయిందనమాట. అంత బాగా గాలి దుమ్ము వచ్చేసింది. అన్నీ ఎగిరిపోతున్నాయి పైనైతే గనక. కానీ 3 కానించి ఎండాకాలం గాని, ఉట్టప్పుడు గాని చాలా బాగా గాలేస్తుందండి పైన. అందుకనే ప్రశాంతంగా ఉంటుందని పైనే వేస్తాననమాట. మా అమ్మాయిని పంపించేసిన తర్వాత విజయవాడ నుంచి వచ్చిన తర్వాత సగం పుస్తకాలు తను తీసుకెళ్ళిపోయింది. ఆ సగం పుస్తకాలు 2 పెద్ద బ్యాగులు నిండా అలాగే ఉండిపోయినాయనమాట. పనంతా ఎక్కువైపోయి నేను చేయలేకపోతున్నాను. అందులో పాటల ప్రాక్టీస్ గురించి మేము ఉడిపి వెళ్ళాలి కాబట్టి భజన క్లాసులకి వెళ్ళడము, ఇంట్లో పని చేసుకోవడం అదంతా ఎక్కువైపోతుందనమాట. అందుకని ఏం చేశానంటే రోజు కొంచెం కొంచెం చేద్దామని 2 రోజులు పెట్టుకొని పుస్తకాలన్నీ కూడా పాతయి, చిన్నయి కొంచెం గమ్ పెట్టేసి కొంచెం షెల్ఫ్‌లో పెట్టుకుంటారు కానీ వీళ్ళు అస్తమానం చదవడం వల్ల డ్యామేజ్ అవుతాయి కదా! అయి గమ్ అంటిచ్చేసి నేను ప్లాస్టర్ ఏసేసాననమాట. ఎందుకంటే తర్వాత తను మళ్ళీ వచ్చి చదువుకోవడానికి వీలుగా ఉంటాయని ఇవన్నీ చక్కగా రిపేర్ అయితే చేసేసి అన్నీ దగ్గరగా పెట్టేసి మొత్తం అన్ని చిన్న పుస్తకాలు, పెద్దవి అన్నీ కూడాను మా మామగారి షెల్ఫ్‌లో అయితే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ చెదలు పట్టేస్తాయి కదండీ వుడెన్ అయితే అని ఇనప బీరువాలో పెట్టానండి అవన్నీ కూడాను. తనొచ్చినప్పుడు తర్వాత ఏం కావాలంటే పెట్టుకుంటుంది సరదాగా అని చెప్పని నేనైతే ఇంకా బీరువాలో అయితే సేఫ్‌గా ఉంటాయని చెప్పి అక్కడ పెట్టి సర్దేశాననమాట. అలాగే మా అమ్మాయి ఇంటర్మీడియేట్‌కెళ్ళిందనమాట అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంచుమించు 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. మా ఇంటికొచ్చిన సెలవులకి 4 రోజులు ఉండడం తప్ప ఎప్పుడు కరోనా టైంలోనే కొంచెం ఎక్కువ రోజులు ఉంది తప్ప ఎప్పుడు లేదనమాట. నేను మొన్న మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు మొత్తం లగేజీ అంతా పెద్ద పెద్ద సూట్ కేసులు 2 తీసుకొచ్చేసాను. అవన్నీ చేయడానికి నాకు ఖాళీ లేక రోజు ఒక గంట కేటాయించుకొని ఉతకాల్సినవి కొంచెం చూసి మడతలన్నీ నలిగిపోయినయి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ వాష్ చేసి, మళ్ళీ ఐరన్ చేసి, మడతలు పెట్టి అవన్నీ చేయడానికి తల ప్రాణమైతే తోక్కొచ్చేసిందండి. ఎన్ని బట్టలు అవి యేసుకుంది ఒకే ఒక్కసారేమో గానీ అయి పెట్టి పెద్ద పెద్ద ఫ్రాకులు వాటినేమో కట్టడం, టై చేయడం. మళ్ళీ వాళ్ళ కాలేజీకే సరిపోతుంది గానీ వేసుకొని లేదు. ఎప్పుడో వాళ్ళ అక్క పెళ్ళిలో కొంచెం డ్రెస్సులు మార్చేసుకున్నారు గానీ, ఆ తర్వాత పెద్దగా ఇద్దరు రెడీ అయ్యి చేసింది కూడా లేదు. మళ్ళీ తర్వాత మా మేనగోళ్ళ పెళ్ళప్పుడు కొంచెం రెడీ అయ్యారంతే. కానీ పెద్ద ప్రాసెస్ అండి బాబా. తర్వాతేమో ఈ ఏకాదశి మధ్యలో వచ్చింది కదండీ మొన్న. ఆ రోజు హరివాన సేవ అనమాట. వాతావరణం చూసారు చల్లగా ఉంది. అప్పుడు కూడా కొంచెం లైట్‌గా గాలేస్తుందండి. బాతులు చక్కగా తిరుగుతున్నాయి. తాబేలు అటు ఇటు ఉన్నాయన్నమాట.
చుట్టూ వాకింగ్ చేసినోళ్ళు మా వాళ్ళు కొంతమంది వచ్చారు. బయట కూర్చున్నారనమాట. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట. ఆ 10 నిమిషాల్లోనే వాతావరణం అంతా కూడా బాగా మారిపోయిందనమాట. ఆ రోజు చీకట్లోనే చేసాం మేము హరివాణి సేవ అంతా కూడాను. టార్చ్ లైటేసుకొని స్వామికి మాత్రం సేవ చేయడం అయితే మాత్రం మానేదేం లేదు. ఎంతమందొచ్చినా కంపల్సరీ పాటలు పాడి హరివాణి సేవ అయితే కంపల్సరీ అనేది చేయడం అయితే జరుగుతుంది. అదొక ప్రశాంతత ప్రతి ఏకాదశికి కూడాను. మామూలుగా మేము 30, 40 మంది ఉన్నా ఎంతమందొచ్చినా 15, 20 మందొచ్చినా అయితే ఖచ్చితంగా మాత్రం మానకుండా ఈ స్వామికైతే చేస్తారనమాట. అప్పటికి వాతావరణం చాలా చల్లగా ఉందండి అసల. దోమలున్నాయన్నమాటే తప్ప గానీ హాయిగా పాడుకోవడానికి చెమటలు లేవు, పాడు లేవు. ఎందుకంటే కరెంట్ కూడా లేదు కదా! ఆ రోజు ఇంచుమించు ఒక 2 అవర్స్ వరకు కరెంట్ ఇవ్వలేదనమాట. పెద్ద గాలిదుమ్ము వచ్చేసింది కదా! అందువల్లో ఏమో 2 అవర్స్ ఇవ్వలేదు. మేమైతే హరివాణి సేవ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఇంచుమించు 7:15 ఎంతో అయిపోయింది. చక్కగా హరివాణి సేవ అయితే గనక మేము ముగించుకున్న ప్రయాణం దగ్గరికి వస్తుంది కదండీ! పాటలు ప్రాక్టీస్ చేయడము, అవి ఇంకా ఎక్కువ టైము దానికి స్పెండ్ చేయడం వల్ల మిగతా పాటలవి తక్కువగా పాడుతున్నాననమాట. ఉడిపి ప్రోగ్రాంలో కదండీ! మాది ఉడిపి ప్రోగ్రామ్ అన్నాం కదా! గురువుగారికి అక్కడికి వెళ్ళడానికి ఇది రీసెంట్‌గా కొన్న చీర అనమాట. మాకు షిఫ్టింగ్‌తో 850 ఎంతో పడింది. మొత్తం మేము 35 మంది ఎంతమందో సేమ్ ఇదే చీర తీసుకున్నామన్నమాట. ఏ ఊరెళ్ళినా ఒక చీర అయితే సేమ్ ఖచ్చితంగా అందరూ తీసుకుంటాము. అది మాకైతే డ్రెస్ కోడ్ పసుపు కలర్ చీర, మెరూన్ కలర్ జాకెట్ అనమాట. దాంట్లో మారుస్తూ ఉంటాం అంతే. నేనెప్పుడు మీకు ఎక్కువ శారీస్ గురించి, ఆర్ట్ గురించి, జ్యువెలరీ గురించి అవేమీ చెప్పను కదా! ఏదో ఈసారి నాకు వెళ్తున్నాం కదా! బ్యాగ్ సర్దుకునే ముందు చీరలన్నీ అప్పుడే మిషన్ దగ్గర నుంచి వచ్చినాయనమాట. ఫాల్సు, జాకెట్లు అవన్నీ కూడా. సరే ఒకసారి సర్దే ముందు మీకు చూపిద్దామని చెప్పని వేశానమాట. ఇదైతే మా చిన్న బాబాయ్ పెట్టాడు నాకు చీర. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. జాకెట్ కొత్త చీరే. ఎలాగో ఊరి ప్రయాణం ఉంది కదండీ! అందుకనే ఇంకా కుట్టించుకొని అప్పటి వరకు నిర్లక్ష్యం చేశాను. చాలా నెలలయింది. ఆ తర్వాత కుట్టించుకుందామని చెప్పి అన్నీ మిషన్ దగ్గర నుంచి తెప్పించాననమాట. ఇవి చీరలన్నీ కూడా. నాకు పెద్దగా సెలక్షను, క్లాత్ అవన్నీ ఏమి తెలీదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు చీరలు కొనాలంటే మా అన్నయ్యల భార్య, మా వదిన గానీ, లేకపోతే ఇటువైపు మా వారాల అక్క గానీ ఇద్దరే బాగా ఎక్కువగా సెలెక్ట్ చేస్తారు. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ నా వయసేనండి. తను కూడా షాపింగ్ బాగా చేస్తుందనమాట. తను కొంటుందనమాట ఎక్కువ. అంటే తప్ప నాకు పలానా కలర్ నచ్చిందని చెప్పి తీసుకోవడం అంటూ అలా ఏమి ఉండదనమాట. ఇదైతే మొన్న మ్యారేజ్‌కెళ్తే మాకు అక్క మొన్న ఒక వ్లాగ్‌లో పెట్టానుగా, ఆ అక్క పెట్టిందనమాట మ్యారేజ్‌కి శారీ అనేది. ఈ చీర ఒకటి. దీనికైతే మెరుపుల్లా వచ్చిందని చెప్పి అది కుట్టించలేదండి జాకెట్టు. ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్నాననమాట. బావుంటుందని. బ్లాక్‌లా కనపడుతుంది కానీ కాదు, అది నేవీ బ్లూ అనమాట. డార్క్ థిక్ కలర్ వచ్చిందనమాట. కలర్ అది. చీర మాత్రం చాలా మెత్తగా ఉంది. నేనైతే కాటన్ అవన్నీ ఎక్కువ కట్టను, నాకు అలవాటు లేదు. క్రేప్ అయితే గనక ఎలాంటి కాస్ట్‌లీలో గానీ తక్కువ రేట్ అని ఎక్కువగా వాడేస్తాననమాట, రఫ్ అండ్ టఫ్‌గా. అందుకని మోస్ట్ అలాగే ప్రిఫర్ చేస్తాననమాట. మెత్తగా ఉన్నవి అవి చూసుకొని. ఏదో పెళ్ళిళ్ళకి అకేషన్‌కి అయితే కాసేపు పెట్టి ఆ పట్టు చీరలు గానీ అవి గానీ తీసేయడం. ఈ చీర ఒకటి నాకు బాగా నచ్చింది. మా ఆడపడుచు కొనుక్కుందంట. కానీ నాకు బావుందని చెప్పి నేను అది తీసుకున్నాననమాట. కట్టుకుందామని చెప్పని. బ్లౌజ్ కూడా బావుంది చూసారా? చీరలు అవన్నీ కూడాను ఇంకా మడతలు పెట్టి అన్నీ రెడీ చేసి బ్యాగ్ అయి పెట్టుకున్నాననమాట. ఇంక ప్యాక్ చేయడమే అనమాట. అందుకనే ఒక్కోటొక్కోటి తీశాను. ఇదైతే చాలా లైట్ వెయిట్‌గా ఉంది. చాలా మెత్తగా కూడా ఉంది. అసల పట్టుకుంటేనే చేయి జారిపోతుందనమాట. క్లాత్ అయితే ఆనంద్ కలరు. ఇదైతే ఇంకొక ఫేవరెట్ కలర్ అనమాట. ఈ కలర్‌లో పట్టు చీర కూడా ఉంది నాకు. ఎన్ని సార్లు కట్టినా కాకపోతే కలర్ గ్యారంటీ ఉండదని ఒక్క బాధే తప్ప గానీ, నాకు ప్లెయిన్ శారీ కూడా నా మ్యారేజ్ అయిన కొత్తలో అలాంటిది ఒకటి కుట్టించుకున్నాను. చాలా బావుంటదనమాట ఆ కలర్ కూడా. నీట్‌గా ఉంటుంది. ఇవైతే మా ఆడపడుచు వచ్చింది నిన్న. మా చిన్న మావయ్య గారి కూతురు వాళ్ళ గృహప్రవేశం అంట. కరెక్ట్‌గా మేము బయలుదేరే రోజే పాపం. గృహప్రవేశానికని మా అందరికీ చీరలు కొని తీసుకొచ్చింది. ఆ కవర్లు అక్కడే ఉంచేసాను నేను, సోఫాలో తీయలా. ఇంకున్నాయి కదా అని చెప్పని అవి కూడా వేసి చక్కగా డార్క్ కలర్ వచ్చిందండి అది. కలర్ అయితే ఇదవుతుంది గానీ చింతపిక్క కలర్‌లా వచ్చింది. చాలా బావుందనమాట. ఈ లైట్ కలర్‌కైతే గనుక తేలిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే మా ఆడపడుచుకేమో ఆరెంజ్ కలర్‌లో తీసిందనమాట. ఇక్కడికొచ్చినప్పుడు నువ్వు ఇచ్చే వదిన అని చెప్పని నాకు ఇచ్చేసిందనమాట. తన పేరు పెట్టుకోరా గాయత్రి అనమాట. మా ఆడపడుచు గాయత్రి, వదిన గాయత్రి అలాగా. అంచున్నది వదినకి కూడా ఆరెంజ్ ఇది.
కలర్ నాకు ఇచ్చేయమని చెప్పని వదినది, వదినాల అమ్మాయిది 2 చీరలు కూడా నాకే అప్పజెప్పేసిందనమాట. ఈ పని హడావుడిలో నేనైతే సోఫాలోనే ఉంచేసాను 3 కవర్లనమాట. నిన్నే వచ్చి పాపం అందరికీ చీరలు ఇచ్చి వెళ్ళిపోయింది. పాపం చాలా డిసప్పాయింట్ అయింది. ఎవ్వరు రాకుండా వెళ్ళిపోతున్నారు మా గృహప్రవేశానికి అని చెప్పి. పోన్లే మీ అన్నయ్యలు వస్తారులే అని చెప్పి నేనైతే నవ్వుతూ చెప్పేసాననమాట. ఇది మా వదినాల అమ్మాయికనమాట. చాలా బాగుంది డార్క్ రంగు అయితే. ఈ వారమంతా ఇలాగే బిజీగా గడిచిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.